చెప్పరా చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ మైండ్ మూవీస్. నేను మళ్ళీ వచ్చేసానండి మరొక ప్రాబ్లంతో, అలాగే మళ్ళీ దానికి ఒక మంచి సొల్యూషన్తో. ఇంకా ఈసారి ప్రాబ్లం ఏంటి అంటే, ఫ్యామిలీతో కలిసి మనం తక్కువ ఖర్చులో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఈ న్యూ ఇయర్కి, క్రిస్మస్కి, అలాగే పండగలకి ఎలా చేయాలి, తక్కువ ఖర్చులో ఎక్కడ ఎలా ఎప్పుడు చేసుకోవాలి, అలాగే ముఖ్యంగా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తూ, అలాగే ఫ్యామిలీని కాపాడుకుంటూ, ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా, ఫ్యామిలీ సేఫ్గా ఉండేలా ఎక్కడ ఆప్షన్, మనం న్యూ ఇయర్ని కానీ ఫెస్టివల్స్ని కానీ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. జనరల్గా అందరికీ ఉండే ఐడియా ఇంట్లో ఉండి కిట్టి పార్టీ చేసుకొని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అని. కానీ ఇంట్లో ఫ్యామిలీస్కి, ముఖ్యంగా లేడీస్కి ఇంట్లో ఉండి 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 చాలా డిప్రెషన్కి లోనవుతారు. వాళ్ళని ఒక్కరోజు అలా బయటకు తీసుకెళ్తే వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జనాల్లో తిరగడం వల్ల జనాలతో ఎలా మాట్లాడాలి, జనాలు ఎలా ఉన్నారు అనే బేసిక్ అవగాహన వస్తుంది. నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇలా బయటకు తీసుకెళ్ళడం వల్ల. రెండోది ఏంటంటే, వాళ్ళు కూడా కాస్త రిలాక్స్ అవుతారు. రెగ్యులర్ వర్క్ నుంచి, డిప్రెషన్ నుంచి, యాంగ్జైటీ నుంచి బయటకు వస్తారు. సో కంపల్సరీగా నెలకి 3-4 సార్లైనా బయటకు తిప్పాలండి లేడీస్ని, ఇంట్లో ఉండే వాళ్ళని. ఎందుకు అంటే వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫ్యామిలీ కోసం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫ్యామిలీని బయటకు తిప్పాలి అంటే తక్కువ ఖర్చులో మగ మహారాజులకి ఎలా. మనీ మైండ్ ఫస్ట్ ఐడియా ఏంటి అంటే వాటర్ బాడీస్. ఎస్ అండి, మీరు ఉండే ఏరియాకి ఖచ్చితంగా వాటర్ బాడీ అనేది ఉంటే కనుక ఫస్ట్ వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళండి. వాటర్ బాడీస్ డేంజర్ కదండి ఫ్యామిలీకి అనొచ్చు. వాటర్లో మనం దిగవండి. వాటర్ బాడీస్ చుట్టూ కూడా కంపల్సరీగా ఏదో ఒక ఖచ్చితంగా బ్యూటిఫుల్ లొకేషన్స్ అనేవి ఉంటాయి. దాని చుట్టూ బిజినెస్ అనేది ఖచ్చితంగా రన్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అనుకోండి, వాటర్ బాడీ లేదు, సీ లేదు. వైజాగ్ ఉంది, బీచెస్ ఉన్నాయి. వైజాగ్ వాళ్ళు బీచెస్ని ప్రిఫర్ చేయొచ్చు. రాజమండ్రి వాళ్ళకి గోదావరి పెద్ద నది ఉంది. హైదరాబాద్ వాళ్ళకి ఏమీ లేదు పాపం. కానీ హైదరాబాద్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి ఏంటంటే ఎగ్జాంపుల్ ట్యాంక్ బండ్ అనేది ఉంది. సో ఇలా వాటర్ బాడీస్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుందండి. మరి వాటర్ బాడీస్ని ఎందుకు ప్రిఫర్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నెసరీ ఎక్స్పెన్సెస్. ముఖ్యంగా రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ మనకి ఈ సెలబ్రేషన్ డే రోజు జరిగే నష్టం ఏంటో చెప్తాను. మీరు 4 గోడల్లో మళ్ళీ మీ నలుగురే మీ మొహాలు మీరు చూసుకుంటూ మీకు తెలిసిన విషయాలే మాట్లాడుకుంటూ మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రెస్టారెంట్ వద్దు, అదేదో మనం రెగ్యులర్గా నార్మల్ డేలో రెస్టారెంట్కి వెళ్ళడమే బెటర్ అనుకుంటున్నారు. కరెక్ట్. ఇంకా బెటర్ ఆప్షన్ వేరేది ఏంటి అంటే, మీకు సినిమా హాల్ గుర్తుకొచ్చేస్తుంది. నలుగురు ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, గోలే చేస్తారని. సార్ సినిమాలు ఎప్పుడైనా చూడొచ్చు సార్, సంవత్సరం అంతా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ సంవత్సరానికి ఒకసారి స్పెషల్గా క్రిస్మస్ కానీ, స్పెషల్గా దసరా కానీ, స్పెషల్గా దీపావళి కానీ, స్పెషల్గా న్యూ ఇయర్ కానీ వస్తుంది. అలాంటి టైంలో మనము సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ థియేటర్, రెస్టారెంట్ ప్లాన్లు తప్ప మనకి ఏది గుర్తురాదు. ముఖ్యంగా లేడీస్ని ఎక్కడ తీసుకెళ్లాలో అర్థం కాదు. వాటర్ బాడీస్ ఆర్ వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పోజర్ ఐడియా అనమాట. అలాగే వాళ్ళకి నాలెడ్జ్ కూడా వస్తుంది, వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. మనిషి అనేవాడు వాటర్ని ఎక్కువగా చూస్తే డిప్రెషన్ నుంచి ఆటోమేటిక్గా బయటపడతాడు అని చెప్పి అమెరికన్ పీపుల్ వాళ్ళు మైండ్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేశారంటే, కొంతమందిని వాటర్ బాడీస్కి పంపించారు, కొంతమందిని డెజర్ట్కి పంపించారు, కొంతమందినేమో క్రౌడెడ్ ఏరియాలోకి పంపించారు. ఆ తర్వాత వాళ్ళ రిలాక్సేషన్ మజిల్స్, మైండ్ ఎంత రిలాక్స్ అయింది, వాళ్ళ హార్మోన్స్ ఏమేమి రిలీజ్ అయ్యాయి అనేవి మొత్తం స్కానింగ్ చేసి తీసుకుంటే ఎక్కువగా రిలాక్స్ అయింది, ఎక్కువగా డిప్రెషన్ నుంచి బయటపడింది, ఎక్కువ రీజోనేట్ అయింది ఎవరు అంటే వాటర్ బాడీస్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళే టాప్లో ఉన్నారనమాట. వాళ్ళ మైండ్ ఫుల్గా రిలాక్స్ అయింది. సో వాటర్ బాడీస్లో అలాగే కేవలం వాటర్ని చూడడమే ఉండదండి. అక్కడ చూడండి, మీరు
ఎగ్జాంపుల్ వైజాగ్ బీచెస్లో కానీ, హైదరాబాద్ ట్యాంక్ బండ్లో కానీ మీకు అక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఎంజాయ్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. సో ఇప్పుడు మనం న్యూ ఇయర్ వచ్చేసింది కాబట్టి పెద్ద పార్టీలు, హోటల్ ఖర్చు పెట్టకుండా మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్లోని ట్యాంక్ బండే ఎందుకు బెస్ట్ అనేది నేను చెప్తాను. మీకు దాన్ని బట్టి మీకు ఎక్కడ ఎలా ఎంజాయ్ చేయాలి అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేక్ వ్యూ అనేది ఉందండి హైదరాబాద్లో. లేక్ వ్యూ అంటే చెప్పా కదా, మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. రెండోది బుద్ధ స్టాచ్యూ ఉంది, అలాగే దాని గురించి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ దాని చుట్టూ చాలా ఉంది కాబట్టి పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ సిటీ లైట్స్ తోటి బుద్ధ విగ్రహంతో ఎంట్రీ ఫీ అనేది కూడా ఏమీ ఉండదండి, మనకి పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. పబ్లిక్ ప్లేస్ కాబట్టి తక్కువ ఖర్చులోనే గ్రాండ్గా ఉంటుంది మళ్ళీ ఫీలింగ్. అలాగే క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఫైర్ వర్క్స్ కూడా కనబడతాయి అన్నమాట. సిటీ మొత్తం ఒకేసారి 12 o'clockకి ఫైర్ వర్క్స్ చేస్తే ఆ ఫైర్ వర్క్స్ అన్నీ కూడా ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉండడం వల్ల, మధ్యలో బిల్డింగ్స్ ఏమీ లేకపోవడం వల్ల ఫైర్ వర్క్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కడి నుంచైనా కానీ ఈ ట్యాంక్ బండ్కి వెళ్ళడానికి, సిటీ అవుట్స్కట్స్ నుంచి ట్యాంక్ బండ్ మధ్యలోకి వెళ్ళడానికి యాక్చువల్గా ట్యాంక్ బండ్ దగ్గరే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఉంటుందండి, రాజ్భవన్ కూడా ఉంటుంది, రాజ్యసభ మన పార్లమెంట్ భవన్ కూడా ఉంటుంది. ఆ భవన్ ఏదైతే ఉందో అక్కడ 0 పాయింట్ ఉంది, అంటే సెంటర్ అనమాట. ట్యాంక్ బండ్ అనేది సిటీ సెంటర్. సిటీ సెంటర్కి వెళ్ళడానికి మనకి సిటీ అవుట్స్కట్ నుండి 50 నుంచి 100 రూపాయల్లోనే ఖర్చు అయిపోతుందండి మనిషికి. సో అతి తక్కువ ఖర్చులో అక్కడ మనం ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అలాగే మనం ఎంట్రీ ఫీ ఎలాంటిది కట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ట్యాంక్ బండ్ మీద 33 తెలుగు మహానుభావుల స్టాచ్యూస్ ఉన్నాయండి. వాటిని చూస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ, జస్ట్ వాకింగ్ చేస్తూ వెళ్ళిపోయినా కానీ మీరు ఆ చల్ల గాలి, సిటీ లైట్స్లో అద్భుతంగా ఉంటుంది. నెక్లెస్ రోడ్ వ్యూ, మంచి ఫోటోలు తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ, మిడ్ నైట్ కౌంట్ డౌన్ చూసుకుంటూ, చీర్స్ చెప్తూ అందరు గోలలతోటి ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఆప్షన్ 1. రెండోది ఏంటంటే అక్కడ స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అండి. నెంబర్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయి. మీరు రెస్టారెంట్కి వెళ్తే మీకు ఓన్లీ మహా అయితే ఒక 10-20 ఆప్షన్స్ ఉంటాయి. మీకు అదే ట్యాంక్ బండ్కి వెళ్ళారంటే అక్కడ దగ్గర మీరు హాఫ్ కిలోమీటర్ రేంజ్లోనే మీరు 50 నుండి 60 రకాల ఫుడ్ స్టాల్స్ని చూస్తారు. నేను జోక్ చేయట్లేదండి, మైట్ బీ ప్రోడక్ట్ మీకు రిపీటెడ్గా కనపడవచ్చు. ఐస్ క్రీమ్ అని, మ్యాంగో జెల్లీస్ అని, ఇలా ప్రోడక్ట్ రిపీటెడ్గా కనబడవచ్చు. కానీ 50 నుండి 60 మంది సెల్లర్స్ ఉంటారు అక్కడ, స్ట్రీట్ ఫుడ్ వెండర్సే ఉంటారు. రకరకాలు ఉంటాయి మళ్ళీ, అది కూడా వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. ఇంకొకటి ఏంటంటే అక్కడ బోటింగ్ అనేది ఎక్స్ట్రా అండి, మళ్ళీ బోటింగ్ కూడా చేయొచ్చు. అదే సముద్రం ఉందనుకోండి, సముద్రంలో చిన్నపిల్లలు జస్ట్ ఆ ఒడ్డుకుండి ఆడుకోవచ్చు అనమాట. రెండోది ఏంటంటే పర్ పర్సన్కి కూడా అది 100 రూపీస్ నుంచి 300 నుంచి లోపే అయిపోతుందండి. బోటింగ్ కూడా చాలా తక్కువ ఖర్చు. ఫ్యామిలీ వాళ్ళకైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అది లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అరే నేను అక్కడ బోటింగ్కి వెళ్ళాను. ఇంకొకటి సేఫ్టీ అండ్ ప్రోటోకాల్స్ చాలా గట్టిగా ఉంటాయండి. జనాలు ఎక్కడైతే గ్యాదరింగ్ ఎక్కువ జరుగుతుందో మీకు మీ ఫ్యామిలీకి తెలియకుండా పోలీసు వాళ్ళు అక్కడ నిలబడి లేడీ కానిస్టేబుల్తో సహా బ్యాచ్ బెటాలియన్ దిగి మనకి కాపలా కాస్తూ ఉంటారు. సో ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది ట్యాంక్ బండ్ దగ్గర సూపర్గా ఉంటుంది. ఇంకో హైలైట్ చెప్పాలంటే సజ్జనార్ గారు, అంటే ఎవరైతే సిపి ఉంటారో, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉంటారో అక్కడ ఆయన అండర్లోనే మొత్తం జరుగుతూ ఉంటుంది. ఆయన కూడా అక్కడ వచ్చి ఆ రోజు అక్కడే ఉంటాడు. అలాగే మెయిన్ ఇప్పుడు బీచ్ ఏరియాలో కూడా వైజాగ్ సిపి ఎవరైతే ఉన్నారో వైజాగ్ సిపి ఆయన కూడా వచ్చి అక్కడ ఉంటాడు. మెయిన్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ అటెండ్ అయ్యి తీరుతాడు. అంటే మన ఫ్యామిలీకి మనం ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్తున్నాం అన్నమాట, సింగిల్ రూపీ ఖర్చు లేకుండా. ఇంకొకటి ఏంటంటే
వాటర్ బాడీస్ దగ్గర ఖచ్చితంగా మనం డబ్బులు పే చేయకుండా బార్లు పబ్బులకి వెళ్తే అక్కడ పర్ పర్సన్కి ఈజీగా 3,000 నుంచి 3,500 తక్కువ లేకుండా తీసుకుంటారండి. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చేది ఏంటి, మహా అయితే ఆల్కహాల్, మ్యూజిక్, అంతే. ఒక నీట్గా ఉండే అట్మాస్ఫియరు, లైటింగ్ అట్మాస్ఫియర్. ఇక్కడ ఓపెన్గా మీకు 100 acres 200 acresలో వాటర్ బాడీతో ఓపెన్ ఎయిర్లో మీకు క్రౌడ్ చీరింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సేమ్ బార్ పబ్ లాగా మన ఫ్యామిలీతో పాటు మనము తాగుబోతుల మధ్య కాకుండా హ్యాపీగా నార్మల్ పీపుల్తో మిడ్ నైట్ మ్యూజిక్ వింటూ న్యూ ఇయర్ని ఎంజాయ్ చేయగలుగుతాము. ఎస్, మ్యూజిక్ అనేది కూడా కంపల్సరీగా. మీరు ఆ రోజు ఎంత వద్దన్నా మీరు అడుగు తీసి అడుగేస్తుంటే ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఆ బ్లూటూత్ స్పీకర్స్ తోటి మనకి ఏదో ఒక గోల వినబడుతూనే ఉంటుంది, సాంగ్స్ వినబడుతూనే ఉంటాయి, పబ్లిక్ గ్యాదరింగ్ అవుతూనే ఉంటుంది, అక్కడ డ్యాన్సులు వేస్తూనే ఉంటారు. ఒక పబ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఎవ్రీ ఒక 500 మీటర్స్కి 400 మీటర్స్కి మనకి పబ్ అట్మాస్ఫియర్ అనేది హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇదంతా కూడా మనకి పబ్బు బార్లో పర్ పర్సన్కి 3,000 రూపాయలు అయితే ఇక్కడ వెళ్ళడానికి 100 రూపీస్, అక్కడ ఫుడ్ తినడానికి పర్ పర్సన్కి మహా అయితే 200 రూపీస్, 300 రూపీస్, 400 రూపీస్. స్నాక్స్ రకరకాలు తింటారు, అన్నీ 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ మహా అయితే రకరకాలు తింటారు. అక్కడతో ఫుల్ అయిపోద్ది. 400 అయింది ఇక్కడికి. సెక్యూరిటీ మనకి ఫ్రీ. సిపి సజ్జనార్ లాంటి వాళ్ళు, కమిషనర్ ఆఫ్ పోలీసులు వచ్చి మరి మన ఫ్యామిలీకి ఇస్తారు ప్రొటెక్షన్. ఇంకా హైలైట్ ఏంటంటే మనం ఎక్స్ట్రా ఫన్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. బోటింగ్ లాంటివి, ఏమైనా గేమ్స్ లాంటివి అలాంటివి చేయొచ్చు. బార్లో పబ్బుల్లో చేయగలుగుతామా? కేవలం మనం ఉన్నారు కదా మన మోడ్రన్ వనితల సామాన్లు చూసుకుంటూ బతకాలి. సో ఆ సామాన్ల కోసం మీరు 2,000 ఖర్చు చేయాలన్నమాట. మీకు ఆ సామాన్ల పిచ్చి లేకపోతే మీరు హ్యాపీగా ఎక్స్ట్రా ఫన్ యాక్టివిటీస్ వాటిని చేస్తూ ఫ్యామిలీకి ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనేవి ప్రొవైడ్ చేయగలుగుతారు. ముఖ్యంగా యంగ్ కిడ్స్కి, మీ పిల్లలకి అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మీ పిల్లలు హాస్టల్లో వేసినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చేవి ఇలాంటి మెమొరీసే. మీరు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి బోటింగ్ చేయించేది అవి అన్నీ గుర్తు తెచ్చుకొని మరి మీతో ఒక స్పెషల్ బాండింగ్ అనేది ఆ రోజు మీరు క్రియేట్ చేయగలుగుతారు మీ పిల్లలతోటి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీ పిల్లలకి భవిష్యత్తులో మీ మీద ప్రేమ కలగడానికి, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వదిలేయకుండా ఉండడానికి ఇది అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ నిజం చెప్పాలి అంటే. అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో పాటు. అలాగే వాళ్ళకి డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. వాళ్ళ రెగ్యులర్ స్ట్రెస్, చదువు అలాంటి వాటి నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. జాబ్లో ఉండే స్ట్రెస్ అంతా కూడా మీరు మీ ఫ్యామిలీని హ్యాపీగా నవ్వుతుంటే చూసి మీరు బయటకు వచ్చేస్తారు ఆ జాబ్ స్ట్రెస్ నుంచి. ఖచ్చితంగా జాబ్ అనేది అయితే మనకు అక్కడ కూర్చోబెట్టి అయితే ఎవరు శాలరీలు ఇవ్వరు కదా, ప్రతి ఒక్కరిని పిండేస్తారు. ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటపడతారు. అలాగే జాబ్ కంటే దరిద్రమైన ప్రెషర్ ఏంటంటే ఇంట్లో ఒకే దగ్గర ఉండి రిపీటెడ్గా ఒక్కరోజు కూడా వీక్ ఆఫ్ తీసుకోకుండా వర్క్ చేయడం, 4 గోడల మధ్య వర్క్ చేయడం. ఆ టార్చర్ అనుభవించేది ఇంట్లో ఉండే మీ లైఫ్ పార్ట్నర్. మీ లైఫ్ పార్ట్నర్ని కూడా డిప్రెషన్ నుంచి బయటపడేసిన వాళ్ళు అవుతారు. సో ఇది అండి. అలాగే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటి అంటే, మీరు ఇప్పటిదాకా చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ట్యాంక్ బండ్ దగ్గరవి. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన ముఖ్యమైన మరొక పని ఏమిటి అంటే, మీ ఫ్యామిలీకి ఎడ్యుకేట్ చేయాలి. ఎస్, మీరు బయటకి కేవలం ఎంజాయ్ చేయిస్తూ ఎడ్యుకేట్ చేస్తే ఎక్కువ కాలం కూడా గుర్తుంటాయి వాళ్ళకి. ఎలా వెళ్ళాలి, ఎలా ఎవరినన్నా అనుకోకుండా తగిలితే సారీ ఎలా చెప్పాలి, ఎలా పరిచయం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, ఎలా తడబడకుండా మాట్లాడాలి, అలాగే
వాళ్ళు కొత్తగా చూసే విషయాలని, కొత్తగా అనిపించిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. బట్ అలాగే రూల్స్, రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్, ఎటిక్వేట్స్ అన్నీ నేర్పించాలన్నమాట. ఇలాంటి ప్లేస్లోనే వాళ్ళకి నేర్పించగలుగుతాం. అలాగే వాళ్ళు కూడా హ్యాపీగా వింటారు. ఎందుకు, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఇస్తున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇది అంటార్టికా జోన్ అనమాట. పిల్లలకి క్లాసెస్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. క్లాస్లో ఎంతసేపు చెప్పినా అంటార్టికా అని పెద్ద లెసన్ ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు. అక్కడ ఉండే యానిమల్స్, వాటి లైఫ్ స్పాన్, వాటి యొక్క డీటెయిల్స్, హిస్టరీ, అది ఇలాంటి వాటికి తీసుకొచ్చి ఇది ఎగ్జిబిషన్. జస్ట్ 100 రూపీస్ అండి ఎంట్రీ, అన్నీ ఫ్రీ. లోపల ఫ్రీ అని ఎలా అంటున్నాను అనుకుంటున్నారా? మీకు చెప్తా. లోపల ఇంకో ట్రిక్ కూడా ఉంది, ఫ్రీగా ఫుడ్ కూడా తినొచ్చు మీరు ఎగ్జిబిషన్లో. 12 వాళ్ళే కేక్ కట్ చేసి కేక్ ఇస్తారు. ఇగో ఇలా తిరగడానికి వాళ్ళే ఎగ్జిబిషన్లో ఇలాంటి మ్యూజియంస్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇది అంటార్టికా జోన్. ఇది అంటార్టికా జోన్లో చూడండి, వాళ్ళే చేశారు. ఆ డీటెయిల్స్ ఇచ్చారనమాట. ప్రతి యానిమల్, దాని స్పెషాలిటీ, మళ్ళీ దాన్ని సెట్ వేశారు. దాన్ని అది ఎలా ఉండేవి అప్పట్లో అనేది సెట్ వేశారు. సో పిల్లలే కాదు, పెద్దల మొహాలు కూడా చూడండి ఎలా వెలిగిపోతున్నాయో, ఎంజాయ్ చేస్తున్నారు అలా నడుచుకుంటూ చూస్తూ. సాయంత్రం పూట ఇంకా న్యూ ఇయర్ ఇంకా గంట ఉంది అన్న టైంలో అన్నమాట. ఇది గంట ముందు, కరెక్ట్గా న్యూ ఇయర్కి గంట ముందు డైనోసార్లు అని, బేర్స్ అని, అస్సలు ఒక్కొక్కరు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అక్కడ మ్యూజిక్ కూడా పెట్టారు. మ్యూజిక్ వింటూ ఒక్కొక్కరు ఎంజాయ్మెంట్. పిల్లలకైతే గోల గోల. ముందుకెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు, ముందుకెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు. సో వాళ్ళు తిరిగిన చోటే తిరుగుతున్నారు పిల్లలైతే, అంటార్టికా జోన్ వదలకుండా. ఇంకా పెద్దల కోసం, ముఖ్యంగా లేడీస్కి షాపింగ్ కోసం ఎగ్జిబిషన్లోకి వెళ్తే చూడండి, 100-200కి రకరకాలు సార్, రకరకాలండి బట్టలు. వాళ్ళు పిచ్చి షాపింగ్ చేయొచ్చు లోపల. అక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ తిరుగుతూ అంటార్టికా జోన్లో. ఇక్కడ పెద్దలకు అనమాట. పెద్దలకు చూడండి, సాక్సులు, చెప్పులు, షూలు దగ్గర నుంచి, ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు ఇంకా మొదలైందండి. ఇది పెద్దవాళ్ళ కోసం మొత్తం షాపింగ్. కార్పెట్స్ దగ్గర నుంచి ఆఖరికి ఇవి కూడా ఉన్నాయి, మన ఏమంటారు, మఫ్లర్స్ ఉన్నాయి, మంకీ క్యాప్లు అన్నీ మళ్ళీ 10 రూపీస్ 20 రూపీస్ అంట. సో ఇది మొత్తం హోల్సేల్ రేట్కి వీళ్ళు పెట్టేవాళ్ళు కూడా హోల్సేలర్సే ఉంటారు. నెయిల్ పాలిష్ చూడండి, 2 50 రూపీస్. అక్కడ ఎంత తక్కువకు దొరుకుతుంది. నెయిల్ పాలిష్ 25 రూపీస్ పడుతుంది మనకు ఒకటి. అక్కడ బ్యాంగిల్స్ కూడా పిచ్చి లో కాస్ట్ అక్కడ. అస్సలు వ్యాపారం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. డ్రెస్సెస్, ఇవి పంజాబీ డ్రెస్సెస్, రకరకాల డ్రెస్సెస్ అన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి ఫ్యామిలీ మొత్తానికి యూజ్ అయ్యేదండి. ఏంటా, ఫుడ్ స్టాల్స్ హైలైట్. నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ ఫ్రీగా అన్నీ ఉంటాయి, ఫ్రీ ఫుడ్ అని. అవి చిన్నపిల్లల కోసం టాయ్లాండ్ ఉంది, మంచిగా టాయ్స్ కూడా దొరుకుతాయి. జాతరకి వెళ్ళినట్టు అనమాట, టాయ్స్ కూడా కొనుక్కోవచ్చు. ఫ్రీ ఫుడ్ ఎలా దొరుకుతుందంటే వాళ్ళు శాంపిల్స్ పెట్టారు. ఫస్ట్ టేస్ట్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. మీరు ఆ శాంపిల్స్ పట్టుకొని తిన్నా కానీ మీ కడుపు నిండిపోతుంది సార్, మీరు నమ్మండి. 1-2 కాదు, ఫుడ్ శాంపిల్స్, స్వీట్స్ అని, మంచూరియాలని చాలా పెట్టారు. అచార్స్ అని, పిక్కల్స్ అని చాలా ఉన్నాయి. అవన్నీ ఒకటి తినుకుంటే వెళ్ళేసరికి మీ పొట్ట ఫుల్ అయిపోతుంది. ఒకసారి మీరు ట్యాంక్ బండ్ దగ్గర ఉండే ఎగ్జిబిషన్కి వెళ్ళండి, ఇలా ప్లాన్ చేసుకోండి మీ ఫ్యామిలీతోటి. ట్యాంక్ బండ్కి వెళ్ళండి. బారు, రెస్టారెంట్, సినిమా హాలు వేస్ట్ సార్, ఎప్పుడు చూసేవే. ఎప్పుడన్నా వెళ్ళొచ్చు కూడా మళ్ళీ వాటికి, రెగ్యులర్గా వెళ్ళేవి. ఎగ్జిబిషన్ 100 రూపీస్ అంతే ఎంట్రీ. మహా అయితే మీ ఫ్యామిలీతో 3-4 ఉంటారు, 400 రూపాయల్లో అయిపోద్ది. మళ్ళీ మీకు చెప్పా కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఆ రోజు పిల్లలు కూడా సేల్ చేసేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ బిజినెస్ కోసం అంట, పిల్లలు కూడా సేల్ చేసేస్తున్నారు. ఇలాంటివన్నీ అక్కడ ఫ్రీ. మీరు క్యాండీలు, మనం అన్నీ కూడా క్యాండీస్ అవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. నేను చెప్పాను కదా ఇక్కడ స్నాక్స్ అవి అన్నీ ఉన్నాయి, మ్యాంగో జెల్లీ అలాంటివి. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి, పిల్లలకి సంబంధించిన చైర్స్. ఇంకా ముందుకెళ్తే లేడీస్కి చాలా షాపింగ్ చేయడానికి లేడీస్కి చాలా ఉన్నాయండి. ఇక్కడ మార్నింగ్ ఇదేంటి, మీరు ఒకవేళ ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి.
ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్ కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు డెమోలు ఇవ్వడానికి కూడా పెట్టుకున్నారు అక్కడ. ఏముంది, మనం ప్లాట్ కొనకపోయినా కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అక్కడ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. ఓహో, వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం కూడా డాడీ మనం కూడా ల్యాండ్ తీసుకోవాలి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్న మైండ్ సెట్ వస్తుంది అనమాట. మీకు అక్కడ ఓన్లీ ఓపెన్ ప్లాట్లు అమ్ముతున్నారు, మనకు అవసరమా అని అనొచ్చు. కానీ పిల్లల్ని పట్టుకొని అక్కడ ఉంటే వాళ్ళు కూడా అడుగుతారు, వైఫ్ పార్ట్నర్ కూడా అడుగుతుంది, ఏంటి మనం ఇన్వెస్ట్ చేద్దామా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు కదా థర్డ్ పార్టీగా. మనమా ఇంటి దగ్గర మనకి ఎవరు రారు, మనకి ఇంట్లో ఉన్న చుట్టాలు రిలేటివ్స్ మనకి డబ్బులు వచ్చే విషయాలు ఏవి చెప్పరు. అదే ఇలాంటి ఎగ్జిబిషన్స్ అలాంటి వాటికి వెళ్ళి అట్లాంటి కొత్త కొత్త విషయాలు మనము అవతల వాళ్ళని అంటే థర్డ్ పార్టీల ద్వారా మన ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేసిన వాళ్ళం అవుతాం. మన ఫ్యామిలీ కూడా అవును మాకు ఐడియా ఉంది అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో లేడీస్ కూడా చెప్తారు, లేడీస్తో కూడా మనం ఒకే దగ్గర షాపింగ్ కూడా అయిపోయినట్టు ఉంటుంది. ఇది ఎందుకు అదెందుకు అంటే వాళ్ళు చెప్తారు రీజన్స్, కలర్స్లో ఇన్ని రకాల కలర్లు ఉన్నాయి, మోడల్స్లో ఇన్ని మోడల్స్ ఉన్నాయని మనకు కూడా ఎడ్యుకేషన్ అవుతుంది. సో ఇంకా ముందుకెళ్తే మనకి ఇక్కడ మొబైల్ ఫోన్ ప్రింటింగ్ ఉందన్నమాట. ఒక యంగ్స్టరు జస్ట్ అక్కడ ప్రింటర్ పెట్టుకున్నాడు, చేసేసుకుంటున్నాడు ఐస్ గోలా. ఇంకా ఐస్ గోలా అంటే చిన్నపిల్లలకి ఇది ఒక్కటి కొనిచ్చామంటే అది పట్టుకొని ఇంకా మనతోటి ఎగ్జిబిషన్ అంతా అల్లరి చేయకుండా తిరుగుతాడు అనమాట. ఐస్ గోలా మనకి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదండి. సో ఐస్ గోలాస్ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది అసలు మ్యాటర్. ఇది ఏంటి అంటే బిగ్గెస్ట్ ఓపెన్ ఏరియా ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ చూస్తే మీరు వెజ్ వాళ్ళకి వెజ్ సపరేటు, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సపరేటు, ఓన్లీ ఒక్క ప్లేస్లోనే మీకు మోర్ దాన్ 125 ఐటమ్స్ ఉన్నాయండి. 125 ఐటమ్స్. ఒక మెనూ చూసి చెప్తున్నాను నేను. అక్కడ మెనూలు జస్ట్ నేను క్రాస్ అవుతుంటేనే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్టాల్ ఉంది. ఒక అవుట్లెట్లో 60 డిఫరెంట్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ ఉన్నాయి, ఇంకా వెజ్ మళ్ళీ సపరేట్. అక్కడ స్ప్రింగ్ రోల్స్ అని, కార్న్ అని, పాప్కార్న్ అని, ఇంకొకటి మన స్నాక్స్లో కూడా ఫ్రాంకీస్ అని, పిజ్జాస్ అని, బర్గర్స్ సపరేట్ బర్గర్స్ అని, అవి ఒక 20-25 వెరైటీస్, పిజ్జాస్ ఒక 20-25 వెరైటీస్, ఇంకా ఎక్కువ ఉంటాయి. నేను ఇంకా తక్కువ చేసి చెప్తున్నాను మీకు, కానీ కౌంట్. ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా పిల్లలు ఆడతారో ఆ గేమ్స్ కూడా ఉన్నాయి. మీరు బార్లో అయితే గేమ్స్ ఆడగలుగుతారా? కొన్ని బార్స్ ఉంటాయి, గేమ్స్ ఆడాలంటే మళ్ళీ వాళ్ళు సపరేట్ ఛార్జెస్, ఆ ఛార్జెస్ కూడా అదిరిపోతాయి అన్నమాట. అక్కడ ఒక్క గేమ్ ఆడే బదులు ఇక్కడ అదే అమౌంట్ ఇక్కడ స్పెండ్ చేస్తే ఫ్యామిలీ మొత్తం 4-5 గేమ్లు ఆడేయచ్చు అనమాట. ఇక్కడ అన్ని గేమ్స్ కూడా 25 రూపీస్, 50 రూపీస్, మహా అయితే 100 రూపీస్ లోపటే ఉంటాయండి. ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి గేమ్ని. ఇయర్ రింగ్స్ గేమ్ అని, బాల్ గేమ్ అని, రకరకాల గేమ్లు. ఆ టోటల్ నెంబర్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ గేమ్ ఏంటంటే బాల్ గేమ్, మనకి 5 బాల్స్ ఇస్తారు, 30 అవన్నీ పాయింట్స్ అనమాట. మనం ఎక్కువ పాయింట్స్ 6 ఉంది కదా, ఆ 6లోకి ఎక్కువ బాల్స్ పడేసాం అనుకోండి, మనకు 5 బాల్స్ 6లోనే పడ్డాయి అనుకోండి, 30 వస్తుంది. 30 వస్తే వాడు పెద్ద గిఫ్ట్ పెట్టాడు, ఏదో టీవీ ఒకటి, బైక్ ఒకటి పెట్టాడు అనమాట. అంటే 5 సార్లు దాంట్లోనే వెళ్ళాలి. మళ్ళీ 28 ఉంది, ఇంకొకటేమో 25, 26, ఇట్లా ప్రతి నెంబర్ మీద టోటల్ రావాలన్నమాట. ప్రతి నెంబర్ మీద ఒకటి గిఫ్ట్ పెట్టాడు. హైయెస్ట్ నెంబర్కి హైయెస్ట్ గిఫ్ట్ అనమాట. 29కి ఏమో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కూలర్, ఏసీ ఇలాంటివన్నీ పెట్టాడు. తర్వాత చిన్న నెంబర్లు ఏవైతే ఉన్నాయో చిన్న నెంబర్కి ఆడినందుకు ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా గిఫ్ట్ ఉంటుంది. ప్లాస్టిక్ది బుట్టి ఇస్తున్నాడు. అంటే లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ బుట్టి ఉంది అనమాట. సో మనకి ఎంతో కొంత ఇచ్చే పంపిస్తున్నాడు, ఆడిస్తున్నాడు. కనీసం 20 రూపీస్ ప్రోడక్ట్ అన్నా చేతిలో పెడుతున్నాడు. ఒక 30 రూపీస్ ఫన్ ఎక్స్పీరియన్స్ అనమాట మనకి. సో ఇది పిల్లలకి ఇంకా గేమ్స్ అండి. ఇక్కడి నుంచి మొదలవుతుంది పిల్లలకి. ఆ జంపింగ్ గేము చెప్పా కదా, స్వీట్ కార్న్ స్టాల్, ఇది ఇక్కడి నుంచి ఎగ్జిబిషన్. ఇంకా వీళ్ళ సరదా తీరిపోద్ది అనమాట నైట్ అంతా. ఆ మూమెంట్లో అక్కడికి తీసుకెళ్ళి పిల్లల్ని అలా వదిలేస్తే వాళ్ళు చేసే గోల, వాళ్ళకు వచ్చే ఎక్స్పీరియన్స్ లైఫ్లో మర్చిపోరు.
ఒక్కొక్కడికి హార్ట్ ప్యాంట్లోకి వచ్చేస్తుంది. అలాగే ధైర్యవంతుల్ని కూడా చేసిన వాళ్ళ మొత్తం పిల్లల్ని ప్రతి చిన్న విషయానికి భయపడిపోకుండా ఉంటారు, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోకుండా ఉంటారు. లేదు అంటే చాలా సెన్సిటివ్గా మారుతారు పిల్లలు. ప్రతి చిన్న విషయానికి ఏడవడం, గోల చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. వాళ్ళకి కష్టాలు ఎంత తొందరగా నేర్పించేస్తే అంత బెటరు. అది కూడా ఫన్ వేలో చూపించాలి అంటే ఎగ్జిబిషన్లో అలాంటి డేరింగ్ థింగ్స్ అన్నీ చేయించాలి. ఇక్కడ రిమోట్ కంట్రోల్ కార్తో కూడా రైడింగ్ ఉందన్నమాట. జస్ట్ 50 రూపీస్ 100 రూపీస్. సో ఇది ఢిల్లీ పాపడి చాట్ అన్నమాట. పాపడి చాట్ రకరకాలు ఢిల్లీ అని పెద్దగా ఉన్నాయి. పూరి ఇంత పెద్దగా ఉంది, ఢిల్లీ పూరి అని. సో ఇదండి ఫుడ్ వెరైటీస్ చూసారు కదా, చికెన్ 65, లాలీపాప్, ఏంటేంటో వెరైటీస్. వెజిటేరియన్స్కి మళ్ళీ వెజ్ సపరేట్గా పెట్టారు. మొత్తం గిట్స్ చూసారు, ఫుల్ సేఫ్టీ సెక్యూరిటీ, వాళ్ళు వీళ్ళు అని లేదు. ఇది బిఫోర్ అన్నమాట. ఇంకా న్యూ ఇయర్ రాబోతుంది అన్నప్పుడు క్రాకర్స్ చూడడానికి అటు ఎగ్జిబిషన్ అయిపోయింది, ఎగ్జిబిషన్ చూసేసుకొని ఇంకా క్రాకర్స్ వెళ్తూ ఉంటాయి కదా, క్రాకర్ షో చూడడానికి అనమాట. వీళ్ళంతా ఫోన్లు పట్టుకొని నిలబడ్డారు బయటకు వచ్చేసి. సో ఇలా ఎంజాయ్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఎటువంటి ఖర్చు లేకుండా మీకు ఎలా ఎంజాయ్ చేయాలో చెప్పాను కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది మిడిల్ క్లాస్ పీపుల్కి ఎంజాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ వీడియో షేర్ అయితే కనుక, ఎక్కువ మందికి తెలిస్తే కనుక. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక దయచేసి మీరు కనీసం లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. దయచేసి లైక్నైనా చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మనీ మైండ్.